మరో 14 రోజుల్లో జరగనున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు ఇప్పటికే అధిక సంఖ్యలో జంపన్నవాగు వద్దకు చేరుకొని పుణ్యస్నానాలు చేస్తూ వనదేవతలను దర్శించుకుంటున్నారు. భోగి, సంక్రాంతి 2 రోజులు సెలవు దినాలు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వనదేవతలను దర్శించుకుంటూ పుణ్యస్నానాలు ఆచరించి కొత్త కోరికలు కోరుకుంటూ మొక్కులు అప్పచెప్తున్నారు. ఇదే అంశంపై మనం భక్తులను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. చాలా ఆనందంగా ఉందండి. అంటే ఇంకా కొంచెం వర్క్ అవుతుంది. ఇంకా ఈ వర్క్ అంతా బాగా అయితే ఇంకా చాలా బాగా మంచిగా ఉన్నాయండి. ఇప్పుడైతే పర్లేదు. ఇప్పుడు ఈ వర్క్ అంతా అయితే ఇంకా బాగుంటుంది. నా పేరు మీరు మొదటిసారా లేకుంటే రెగ్యులర్ గా వస్తుంటారా? ఇప్పుడు ఫస్ట్ సార్ వచ్చినాము. అంటే అప్పుడు 5 ఏళ్ల కింద వచ్చినాము. తర్వాత ఇప్పుడు వచ్చినాము. అప్పటికి ఇప్పటికి ఏర్పాట్లపై చాలా అప్పటికి చాలా డిఫరెంట్ ఉంది. అసలు 90% డిఫరెంట్ ఉంది అప్పటికి ఇప్పటికి. మేము ఫ్యామిలీ మొత్తం వచ్చాము. హైదరాబాద్ అప్సిగూడ నుంచి వచ్చాము. హైదరాబాద్ అప్సిగూడ నుంచి వచ్చారా? అవును. నా పేరు లక్ష్మారెడ్డి. వస్తున్నాను ఇక్కడికి, అమ్మ దగ్గర, సమ్మక్క సారక్క దగ్గరికి. ఇదే ఫస్ట్ టైం రావడం సమ్మక్క సారక్క దగ్గరికి. బాగుందండి, చాలా బాగుంది. బాగా చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు. మేము ఇంత ముందు టీవీలో చూసాము, అప్పటికిప్పటి డెవలప్ చేశారు. చాలా డెవలప్ అవుతుంది. చాలా చూస్తుంటే కూడా చాలా మంచిగా ఉంది. అప్పటికన్నా ఇప్పుడు బాగుంది. ఇంకా ఇప్పుడు అక్కడ ఐలాండ్ అట్లా కొమరేలు పోయి ఇక్కడికి రావడం చాలా బాగుంది. ఇంకా మాకు చాలా మంచి. ఇప్పుడు ఐలాండ్కి వెళ్ళి వస్తున్నాం. మేము అక్కడ బోనం చేసుకున్నాము, ఇక్కడ వచ్చేస్తున్నాం. చాలా బాగుంది. ఇప్పుడు తీసుకెళ్తున్నాం. బంగారం జాతర విషయంగా భావిస్తే చాలా బాగుంది. కాకపోతే ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి కొత్తగా కొంచెం డెవలప్మెంట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఇంత జనాలు వస్తున్నారు. ఈ జనాల మీద కూడా ఇప్పటివరకు చాలా జనాలు పెరిగారు. ఇప్పటివరకు పనులు పూర్తి కాలేదు. ఈ పనులు జరుగుతుంటే క్రెయిన్స్ అన్నీ ఉన్నాయి. జనాలను చూసి కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సిందిగా చెప్తున్నాను. కొంచెం నైట్ పూట వర్కులు చేసి తొందరగా కంప్లీట్ చేస్తే ఇంకా రాబోయే 4 వారం రోజులు జనాలు పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. కొంచెం ఇక్కడ పోలీస్ బందోబస్తు కానీ, ఏవైతే కాంట్రాక్టర్, సివిల్ కాంట్రాక్టర్ ఎవరు కానీ కొంచెం తొందరగా వర్క్ కంప్లీట్ చేసి జనాలకు ఇబ్బందికరంగా కాకుండా చూసుకోవాలని నా విజ్ఞప్తి. లేదండి, ఇక్కడ చూస్తున్నట్టయితే 80% కాదు కదా, 20% కూడా కంప్లీట్ కాలేదు. తొందరగా కంప్లీట్ చేసేస్తే జనాలకు ఇబ్బంది పడకుండా ఉంటుంది. ఈ పండుగ వస్తుందని అందరికీ ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి ఒక నెల రోజుల ముందే పని పూర్తి చేసుకోవాలి. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పటికైనా లేట్ ఏం లేదు, ఇంకొక వారం రోజుల్లో రద్దీ పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి తొందరగా పనులు వేగవంతం చేయాల్సిందిగా గవర్నమెంట్ కోరుకుంటున్నాను. ఇప్పుడే నడుస్తున్నాయి పనులు. ఈ వారంలో అవుతాయో కావో అనేది ఇంకా నాకైతే అర్థం అవ్వట్లేదు. కొంచెం తొందరగా 1 వీక్లో కంప్లీట్ చేయాలని అది కూడా గవర్నమెంట్ ఆదేశిస్తున్నాను. ఇది జాతర, ఇది దేవుడి మీద చాలా అందరికీ నమ్మకం. వచ్చిన కోరికలు కూడా నయమవుతాయి, కోరికలు తీరుతాయని కూడా అందరికీ నమ్మకం. కాబట్టి జనాలు తెలంగాణలో అతిపెద్ద జాతరగా నేను భావిస్తున్నాను. నాకు నేను సంక్రాంతి సెలవులో హాలిడేస్ ఉంటాయనే వచ్చినాము. ఈ హాలిడేస్ ఉన్నంత మాత్రాన కూడా జనాలు ఎక్కువనే కనబడుతున్నారు. కొంచెము ఇంకా రాను రోజులలో అయితే మాత్రం ఇంకా డేస్ను ఒక 5-6 రోజులకు ఎక్స్టెన్షన్ చేస్తే బాగుంటుంది. ఏంటంటే 3 రోజుల జాతర అంటారు కానీ 1 వీక్ జాతరగా పెంచాలి. ఇంకా 4 రోజులు ఉంది. కాకపోతే ఏంటంటే ఇంకా రాను ఇప్పుడు జనాలు కూడా పెరిగారు కాబట్టి జాతర 3 రోజులు కాకుండా 1 వీక్ పెంచాలని నా అభిప్రాయం. ఈ వనదేవత జాతరని మేము దర్శించుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. 2 సంవత్సరాలకు ఒకరు వచ్చే జాతర ఇది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా వచ్చి దేవత ఆశీర్వాదం తీసుకుంటాము. మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కోరుకున్న కోరికలన్నీ కూడా మనకి అన్నీ తీరుస్తూ ఉంటారనమాట. మనకి నమ్మకం. ఆదివాసుల జాతర మన తెలంగాణలో ప్రత్యేకమైన పండగ. ఇక్కడ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా మన ఈ వనదేవతను దర్శించుకోవడానికి ఎక్కడెక్కడో నుంచో వచ్చేటువంటి భక్తులైనా ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి దేవత యొక్క వసతి సౌకర్యాలను చాలా అద్భుతంగా అనిపిస్తాయి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మేము దేవతను దర్శించుకోవడానికి వచ్చాము. చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ.
అన్ని రకాల సౌకర్యాలు బాగా చేస్తున్నారు. మొక్కులు చెల్లించుకున్నాము, బంగారం ఇస్తాను, అన్ని సౌకర్యాలు మంచిగా జరుగుతున్నాయి. మాకు మళ్ళీ అనుకూలమైనట్టు అయితే మళ్ళీ 2 సంవత్సరాలకు ఒకసారి ప్రతి ఇయర్ వస్తూనే ఉన్నాము. చాలా బాగుంది, బాగా అనిపిస్తుంది. మేము ప్రతి సంవత్సరం దీంతో 10-15 సంవత్సరాలు అవుతుంది మేము రావట్టి ఇక్కడికి భూపాలపల్లి జిల్లా నుండి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తానే ఉన్నాం. చాలా బాగుంది. అందరు రీమోడిఫై బాగుంది, ట్రెడిషన్ చూపిస్తున్నారు. ఇంకా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అభివృద్ధి బాగుంది, కాకపోతే కొంచెం డిస్కంఫర్టబుల్ ఉంది. అంటే వర్క్ జరుగుతుంది కాబట్టి కొంచెం కంఫర్టే ఉంది, కాకపోతే కొంచెం వర్క్ జరగడం వల్ల కొంచెం అటు ఇటు ఉంది. మంచిగా ఉంది. అంటే మేము ఎప్పుడు రాలేదు, ఇదే మొదటిసారి. అందరు చెప్పంగా విన్నాం కానీ ఇంకా ఇప్పుడే చూస్తున్నాం, బాగుంది. బంగారం తీసుకున్నాం. మేము యాదాద్రి భువనగిరి నుంచి వచ్చినాం. మా వ్యాపారం, మా పిల్లలు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నాం. తల్లి దీవెనలు మంచిగా ఉండాలి. ఓకే ఉంది. కొంచెం యాత్ర స్టార్ట్ అయినాక వద్దామంటే చిన్నపిల్లలు ఉన్నారని జనం రద్దీగా ఉంటుందని ఇప్పుడే వచ్చినాము. ఇప్పుడు వచ్చినా కూడా ఇంత రద్దీ ఉంది. చాలా ప్రసిద్ధిగాంచిన టెంపుల్ ఇది. చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు చాలా బాగున్నాయి. ఇంకా కొంచెం పనులు అవుతున్నాయి. ఈ జాతర వరకు అన్ని కంప్లీట్ అయితే ఆశిస్తున్నాం. చాలా బాగుందండి. మన సీతక్క గారు చాలా సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇంకా కూడా ఇదంతా కూడా కంప్లీట్ చేస్తే భక్తులకు చాలా సదుపాయంగా ఉంటుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సమ్మక్క సారక్క జాతర చూడడానికి మేము తెలంగాణ నుంచి నాగర్కర్నూల్ డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగింది. మేము ఆదివాసీలము, చెంచులము, నల్లమల నుంచి రావడం జరిగింది. ఈ సమ్మక్క సారక్క జాతర స్టేట్ లెవెల్లో చాలా బాగా జరుగుతుందని చెప్పేసి పబ్లిసిటీ అయినందువల్ల మేము అడవి ప్రాంతం నుంచి చూడడానికి రావడం జరిగింది. మేము గతంలో చూసినప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి చేపట్టి యాత్రికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ చాలా సుందరమైనటువంటి దేవాలయంగా తీర్చిదిద్దుతున్నారు. దీనికి కృషి చేస్తున్నటువంటి సీతక్క గారు మరియు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇలాంటి మినిస్టర్లు కలిసి చేసేదానికి వాళ్ళందరికీ దండం పెడుతూ మరి ఈ యొక్క మన తెలంగాణ అభివృద్ధి కోసానికి చేస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఎందుకంటే ఈ యొక్క దేవత అడుగుపడిపోయిండే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన పై చేయడం జరిగింది. యాత్రికులు చాలా ఎక్కువైపోయినారు. ఇంకా ఇప్పుడు 28, 29, 30 అట్లా 3 రోజులు ఇంకా పెద్ద పండుగ ఉన్నది. దానికి ఇంకా అధిక సంఖ్యలో యాత్రికులు వచ్చి దర్శించుకుంటారని మేము అనుకుంటాం సార్. చాలా బాగుందని తెలియజేస్తున్నాం. మేము గతంలో ఒకసారి చెల్లించుకున్నాం సార్. ఈసారి కూడా వచ్చి చెల్లించుకుందాం అనేసి వచ్చి చెల్లించుకున్నాము. గతంలో మేము అనుకునే జరిగినవి కాబట్టి మళ్ళాసారి వచ్చి కూడా మేము మా దేవత వనదేవత కాబట్టి మేము ఖచ్చితంగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటాం సార్. ప్రత్యేకత సార్. ఇప్పుడు భోగి నాడు దేవతలకు చేసినటువంటి చేస్తారు కాబట్టి అదే ఆచారంతో ఇంత దూరం వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. కాబట్టి మాకు అన్ని విధాల మేలు చేకూరుతుందని అనుకుంటున్నాము సార్. నర్సంపేట వరంగల్ జిల్లా. మాకైతే 20 ఏళ్ళకి వచ్చి నర్సంపేట వరంగల్ జిల్లా. మేము 20 ఏళ్ళకి వచ్చేస్తాం సదానందం. కానీ మంచిగా తీసుకున్నాం. చాలా మంచిగా 20 ఏళ్ళకి దర్శించుకుంటాం. చాలా మంచిది. మాకు ఏదైనా ఈ ఒక కోరిక ఏది కోరుకున్నా అది మంచిగా జరిగింది. మంచిగా జరుగుతుంది. అభివృద్ధి ఎలా ఉంది అంటే కొంచెం ఒక నెల ముందు చేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పటి వరకు బాగుండగా 28 టైట్ అవుతుంది. కానీ యాక్చువల్గా ఈ పని ఇంకొక 2 నెలల ముందు చేస్తే ఇంకా బాగుంటుంది. అంతే. బాగానే ఉంది కానీ ఈ పని జరుగుతుంది సార్. ఇదే పని ఇంకా 2 నెలల ముందు చేస్తే ఇంకా బాగుండే. ఇప్పటి వరకు అయిపోవాలి. ఇంకో వారం ఉంది కదా సార్. వారం రోజులు అంటే ఇప్పుడు అదే 10 రోజులు వేసుకో. కానీ ఇదే పని ఇంకా 2 నెలల ముందు అయితే ఇంకా చాలా బాగుంది. చేసింది, నేను చేయలేదు అంటలేను. చేస్తే ఇంకా బాగుండని మా అభిప్రాయం అంతే. ఓకే. ఇప్పుడు దానికి చాలా 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 అంటే చాలా వెరైటీగా డిఫరెంట్గా చాలా బాగుంది. అందరికీ ఇంకా అందుబాటులో బాగుంది. దర్శనానికైనా ఫ్రీగా ఉంది, మంచిగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. కానీ అప్పుడు ఉన్న ఏదో ఎవరో అని కానీ ఇప్పుడైతే చాలా మేము హన్మకొండ నుంచి వచ్చినాం. చాలా బాగుంది. నాకు ఇప్పుడు బాగా నచ్చింది.
చాలా అంటే చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి అంటే గత 2 సంవత్సరాల దానికి ఇప్పుడు చూసిన దానికి చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది. అసలు అప్పుడు చూసిన దానికి ఇప్పుడు చాలా చేంజ్. ఇది సమ్మక్క సారక్క జాతరేనా అన్న విధంగా అంత రేవంత్ రెడ్డికి హ్యాట్సాప్ ఒప్పుకోవచ్చు. డన్. మేము భూపాలపల్లి నుంచి వచ్చినాము. అంటే లేదు, ఎవ్రీ టైం వస్తాము. అంటే నమ్మకం మాకు ఒకటి ఏమంటే ఇక్కడికి వస్తే గిట్ట ఏ కోరికలు నెరవేరుతాయి అని ఒక నమ్మకం మాకు, అంతే. లేదండి, చెల్లించుకుంటాం. ఇప్పుడు దర్శనం చేసుకున్నాం, చెల్లించుకుంటాం ఇప్పుడు మేము. నేను హైదరాబాద్ దర్శించుకుని నేను మొదటిసారి వచ్చాను. మంచిగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. కోరుకోకుండా రాము కదా, కోరుకోవడానికే వస్తాం. మంచిగా ఉండాలి, మంచిగా అభివృద్ధి అవ్వాలి. గుడి అయితే అందరు సాయం చేయాలి. చాలా బాగా జరుగుతుంది, ఇంకా బాగా అభివృద్ధి అవ్వాలని కోరుకుంటున్నా. అందరికీ వాళ్ళ వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో అన్ని మంచిగా నెరవేరాలని, ఇంకా చాలా మంది రావాలని కోరుకుంటున్నా. మళ్ళీ మళ్ళీ రావాలని నేను కూడా కోరుకుంటున్నా. అనుకున్నా అప్పచెప్పా. మళ్ళీ నేను కూడా బంగారం తీసుకున్నా, మంచిగా అనిపించింది. అలాగా అందరికీ మనవన్నీ మన బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చేసి వాళ్ళకి మళ్ళీ మనం రిటర్న్ సంతోషాన్ని తీసుకున్నట్టు అనిపించింది. అవి ఇచ్చి తీసుకుంటుంటే మంచిగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఇంకా ఎప్పటికీ మంచిగా ఉంటామని కూడా కోరుకుంటున్నా. హ్యాపీ. సూరత్ నుంచి వచ్చినాం, దర్శనం చేసుకున్నాం. చాలా బాగుంది, బాగున్నది, చాలా బాగుంది. నేను మా పిల్లలు చిన్నప్పుడు సందొస్తాను. చాలా తేడా ఉన్నది, చాలా తేడా అన్ని బరాబర్. అనుకూలంగా ఉన్నాయి. వరంగల్ అన్న దర్శించుకున్నాం, బాగుంది, మంచిగానే అయింది. మరి అంత ఇబ్బంది ఏం లేదు, కానీ కోరుకున్నాం కదా, ఇచ్చాం. మళ్ళీ వస్తాం. ఇప్పుడు కొంచెం వేరే మొక్కు ఉండే, అమ్మవారిని మా ఇంటికి తీసుకెళ్దామని వచ్చాం. మళ్ళీ జాతర రోజు మళ్ళీ వస్తాం. కొంచెం బాగుంది, లేదు మరి అప్పుడు కాకుండా వసతులు కొంచెం ఉంది, కానీ ఇంకా చేయాలి. కొంచెం ఇంకా చేస్తే బాగుంటుంది. ఇది ఎంతైనా శాశ్వతంగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇదివరకు లెక్క లేకుండా ఎప్పటికీ కంటిన్యూగా వస్తుండ్రు జనాలు. కంటిన్యూగా ఉన్నా కనుక శాశ్వతమైన పరిష్కారం చేస్తేనే ఇంకా అభివృద్ధి చెందే అవకాశం బాగుంటుంది. వచ్చినాం. మేడారం జాతర మంచిగా ఉంది, ఇన్నదులు అని గింత లేట్గా చేయించారు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో. ఇదే నా పద్ధతి. సీతక్క ఉంది, మంచి మంచి మినిస్టర్, మంచి మంచి వాళ్ళు. ఇది ఇంకా ఇంత కనుక తొందర చేసుకోవాలి. ప్రజలు 80% అయిందండి, అవపడతలేదు. ఇక్కడ ఎక్కడ దక్కనే అంతే, ఎక్కడ దక్కన 50% అయింది, ఇంకా ఎక్కడ దగ్గర ఉంది. అప్పుడు అన్న జర మంచిగా ఉండే ఆ ప్రభుత్వం అన్నాడు. లేట్గా చేస్తే ఎట్లుంటుంది చెప్పు. వాళ్ళు ఇప్పుడు అంతా వాళ్ళ ప్రభుత్వం మనసులేనా దగ్గర ఉండి అన్ని ధన చేయించుకుంటున్నాయి కదా. రేవంత్ రెడ్డి అయినా, సీతక్క అయినా, కొండ సురేఖ కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయినా అని వాళ్ళు దగ్గర ఉండి చేపించుకుంటే కదా. దగ్గర ఉండి వాళ్ళకి చెప్తారు, చెప్తారు. జనాభాలో ఏం పని అయింది. ఇంకొక 10 రోజులు అయితే జాతర జరుగుతున్న రోజు 4 లక్షల మంది జనాభా దర్శనం చేసుకుంటారు. అభివృద్ధి చేసుకున్నారు అంటే ఇంకా చాలా పని ఉంది. 50% అయింది వర్క్, ఇంకెక్కడ దాకానే ఉంది ఇది వర్క్. దర్శకున్నాం. ఇది ఇప్పుడు ఇంకా ముందు ఇది వర్క్ కంప్లీట్ కాలేదని అంటే ఇప్పుడైతే మామూలు అయింది. ఇంకా అసలు జనాభా వచ్చేది ఉందండి, దాని గురించి అంతే, వేరే చెల్లించుకున్నామండి. మళ్ళీ వచ్చేది ఉంది, ఫ్యామిలీ వచ్చేది. ఇప్పుడు బ్యాచిలర్స్ వచ్చినాం, ఫ్యామిలీ వచ్చేది. 26 రూములు బుక్ చేసుకుని వస్తే రూములోకి అయితే చాలా విపరీతంగా రేట్లు చెప్తారు. ఇక్కడ మన మామూలుగా ఇది కాటేదాన్లు కట్టియాలి, చాలా వరకు ఉన్నాయి. మన చాలా ఫండ్స్ అన్న తీసారు, కానీ గదులు కేటాయించాలి ఖచ్చితంగా. ఎందుకంటే చెట్ల కింద అంటే ఇప్పుడు మామూలు వాళ్ళు వచ్చి ఉంటారు. కొందరు క్లాస్కి వచ్చిన అంటే ఉండాలంటే చెట్ల కింద ఏముంటారు ఏం కదా. అందుకే ముందు దర్శనం చేసుకొని పోతున్నాం మేము. నేను అర్థం. ఇంకా ఫ్యామిలీ వచ్చేది. మాకు గదులు ఒకటి కావాలి. ఈ వర్క్ అలబుద్దలుగా తొందరగా ముందు జరగాలని కోరుకుంటున్నాం అంతే. ఈ ముందు ఇంకా చాలా మంది వస్తారు. వచ్చే టైం కల్లా ఇంకేముంటుంది, ఇంకా అప్పటికి తోసేస్తూనే ఉంటారు. పబ్లిక్ లా దర్శనం అంటే అడవిడి ఉంటుంది, అందుకే ముందు వచ్చిపోతున్నారు. 80% ఉంది, ఇంకా చాలా ఉంది. 80% వాళ్ళు చాలా మంది చెప్తూనే ఉంటారు, సింపుల్ చెప్తూనే ఉంటారు, మాట వరుస అంటూనే ఉంటారు. కానీ ఇక్కడ ఇంకా చాలా కావాలి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫీలింగ్ వచ్చేసి తీర్మాల్ మల్లన్నకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. మళ్ళీ వస్తాను నేను. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మేము చేసుకున్నాం, చాలా సంబరం అనిపిస్తుంది, మంచిగా సంతోషం అనిపిస్తుంది. సమ్మక్క సారక్క జంపన్న అన్ని కనుక మేము అనుకున్న కోరికలన్నీ నెరవేరితే మళ్ళా ఇవాళ ఏమారం ఇలా ఏమారో బుధవారం కదా, మళ్ళీ బుధవారం అయినా వస్తాం. మంచిగా తల్లికి జంపన్నకు అందరికీ గొర్రెపోతుంది. ఇక చాలా వరకు నా 2-3 సార్లు అవుతుంది, 4 సార్లు 5 సార్లు నా కొడుకు ఎత్తు బంగారం ఇచ్చిన మళ్ళీ కూడా ఇస్తాం. తల్లికి గొర్రెపోతుని కొత్తాం, మంచిగా చీర పెడతాం, గాజులు పెడతాం, అన్నీ పెడతాం. మాకైతే చాలా ఏదనుకుంటే అది చేస్తాను సమ్మక్క సారక్క జంపన్న. మేము 4 సార్లు రావడం ఇక్కడికి మాకు వచ్చిన కానీ మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ ఇంకా అనుకునే అయితే మళ్ళీ వస్తుంటాం. అభివృద్ధి ఎలా అనిపిస్తుంది? అభివృద్ధి అంటే ఇప్పుడే ఫస్ట్ కదా, ఇంకా చాలా ఉన్నాయి ఏరియా అభివృద్ధి చేసుడు, చాలా జరుగుతాయి. ఇంకా మంచిగా అనిపిస్తుంది, ఆనందం అనిపిస్తుంది, మంచిగా ఉంటుంది. చాలా దేవుళ్ళు ఉన్నది అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు బాగుంది, ఇప్పుడు చాలా వేరే ఉంది, అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. మంచిగా దేవుడు దర్శనం ఇంటికాడ మన ఇంట్లో పోయి మొక్కుకున్నట్టుగా ఉన్నది. తల్లికి మంచిగా ఏ ఇబ్బంది లేకుండా అన్నీ మంచిగా చేయాలి. సమ్మక్క సారక్క జంపన్న మంచిగా గొర్రెపోతును కోస్తాం, మళ్ళీ చీరలు పెడతాం, గాజులు పెడతాం, పూలు పెడతాం. తల్లికి అన్నీ చేస్తాం, అన్నీ చేయించుకోవాలి. మేము అనుకున్న కోరికలు నెరవేరాలి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అందరు ఈ టైంలో వస్తే చాలా మంచిగా జరుగుతుంది దర్శనం. హ్యాపీ ఫీల్ 100% మనం అనుకున్నట్టుగా దర్శనం చేసుకోవచ్చు. దగ్గర నుండి అందరితో చాలా మందితో వస్తే కొంచెం దగ్గర నుంచి చూడే అవకాశం ఉండదు. ఈ టైంలో వస్తే మాత్రం ఎప్పుడు వచ్చినా దేవుడు ఆశీస్సులు ఎప్పుడైనా ఉంటాయి, దేవత ఆశీస్సులు కానీ అన్నీ ఉంటాయి. ఈ టైంలో వస్తే మాత్రం అందరికీ హ్యాపీగా ఉంటుంది ఫ్యామిలీ. మేము మహబూబాబాద్ డిస్టిక్. ప్రతి ఖమ్మం నుంచి అన్న ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తాం. మాకు ఈ తల్లి అంటే బాగా ఇష్టము. మాకు అనుకున్నవన్నీ సక్రమంగా జరుగుతాయి. ప్రతి ఇయర్ కూడా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చి మేము దేవుణ్ణి దర్శించుకుంటాం. మాకు చాలా నమ్మకమైన తల్లి సమ్మక్క సారక్క అనేది. కానీ ఈ విధంగా ప్రభుత్వం కూడా చేపట్టి కొత్త పనులు కొత్తగా ఈ గుడి స్థాపించటం అనేది ఒక గొప్ప విషయమే. ఎప్పుడు జరగలేదు. ఇదంతా జరిగిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి చూసిపోతామని చెప్పేసి టీవీ ముఖంగా చెప్పుకుంటున్నాం. మేము పర్వతగిరి నుంచి వచ్చినాం. ఈసారి మాత్రం బాగున్నది గుడి. ఎప్పుడు ఇంత లేదు, ఇప్పటికి 10 సార్లు రావచ్చు మేము, కానీ ఎప్పుడు ఇంత ఎంజాయ్గా అయితే చూడలేదు. గుడి కూడా మాత్రం అభివృద్ధి మంచిగా చేసిండు ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికైనా పర్వాలేదు, బాగా చేసిండు. డెవలపింగ్ మంచుకున్నది. ఇంకా పూర్తి కాలేదు. పూర్తి అయితే ఇంకా దాని వ్యవహారం ఇంకో తిరిగి ఉంది, కానీ ఇంకా అది పూర్తి కాలేదు. అయిన కాడికైనా ఓకే, బాగానే అనిపించింది, మంచిగా ఉంది. మాకు మాకు కోరికలు ఏమున్నాయి? ఎటుపట కాళ్ళ నొప్పులు, పానాలు మంచిగా ఉండాలి, ఏమన్నా పంటల పైర్లు మంచిగా ఎక్కడికి రావాలి, అందరం మంచిగా ఉండాలని మొక్కున్నాం. అది భగవంతుని దయ వల్ల మొక్కులు చెప్పుకున్నాం. ఇక వెళ్ళిపోతున్నాం. భగవంతుని దయ వల్ల మళ్ళీ వచ్చేటట్టు చూడాలి. మళ్ళీ 3 ఏళ్ళ దాకా ఇట్లే ఉండాలి. ఇదే ఎత్తులా మాట్లాడు. పరదైరి మండలం ఊరుమల గ్రామం. ఇది 4వసారి. నాకు ఎంతమంది వచ్చినాం. అభివృద్ధి మంచిగానే జరుగుతుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా కొద్దిగా కొంత పెడతాళ్ళు, ఏమంటూ చేస్తాళ్ళు, బాగానే ఉంది. కానీ ఇంకా చేయాలి. బంగారం చెప్పినాం. ఇక మాకు మొత్తం మా ఫ్యామిలీతో వచ్చినాం. చాలా మంచిగానే అనిపిస్తుంది. మంచిగా అన్ని విధాలా మాకు మంచిగా ఉంటే మళ్ళీ వస్తామని కూడా మొక్కుకున్నాం. కాకపోతే ఇంకా గవర్నమెంట్ తరపున ఏంటంటే ప్రజలకు మంచిగా ఇంకా సౌకర్యం చేయాలి. సారాల కాడ అక్కడ ఇక్కడ ఇట్లా బాగా చేయాల్సి ఉండేది. కొన్ని షెడ్లు ఇట్లా వేయాలి, పార్కింగ్ ప్లేస్ ఇట్లా కొన్ని ఉన్నాయి లోపాలు, అవన్నీ కూడా చేయాలి. సరే అండి, మాకు అమ్మవార్లను దర్శించుకున్నాము. చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూస్తుంటే అందరి జనాలతో నిండిపోయింది. లేదండి, మామూలుగా చూడ్డానికి వచ్చాను. మా అమ్మ వాళ్ళు కోరుకున్నారు, అందుకని వచ్చాము అమ్మ వాళ్ళతో. మంచిగా అనిపిస్తుంది. వరంగల్ నుంచి వచ్చాము, మంచిగా అనిపిస్తుంది. వరంగల్ నుంచి వచ్చినాం. వనదేవుడు 4-5 సార్లు వచ్చినాం. ఇప్పటికి చాలా తేడా. రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి నిజం చెప్పాలంటే జరిగింది, చాలా జరిగింది. తెలంగాణ మొత్తం అభివృద్ధి జరిగింది. ఉద్యోగాలు ఇస్తాడు, అన్ని ఇస్తాడు కదా మనకు.
గట్లా జాతర ఎట్లున్నా అట్లే ప్రకృతికి వనంగానే ఉండేది. ఇప్పుడు ఆదివాసీల మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నది. ఈ అలంకరణ అవన్నీ అవసరం లేదు కదా. దేవుడు అంటేనే ఒక పెద్ద భక్తి. సమ్మక్క సార్ లెక్కల ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా అందరు తెలిసిపోవాలంటే గతంలో ఉన్నలాగానే ఉండాలి. ఇప్పుడు అన్నీ ఏదో ప్రభుత్వం కొత్తగా వచ్చి ఈ ఆలంబన అట్టహాసం చేయడం అంత అవసరం ఏమి లేదు. అంతకుముందు వెదురు బొంగులే దేవుళ్ళు కదా సమ్మక్క సారక్క. యథావిధిగా అట్లే వస్తే బాగుండని నా అభిప్రాయం. ఖచ్చితంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఆడంబరాలు అట్టహాసాలు అయితే అవసరమేనని నా అభిప్రాయం. వరంగల్. నా పేరు రమేష్ కుమార్. నేను సిద్దిపేట నుండి వచ్చిన. ప్రతిసారి 2000 నుండి నేను రెగ్యులర్గా వస్తూనే ఉంటా. కానీ ఏమో న్యాచురాలిటీని మిస్ అయినట్టు అనిపిస్తుంది. చెట్టు కనబడతలేదు, గద్దె కనబడతలేదు. ఇప్పుడు సమ్మక్కది ఎక్కడని మేము వెతుక్కునేటటువంటి పరిస్థితి వచ్చింది. ఆదివాసీ దేవత అంటే వన దేవత అంటే వనంలోకి అందరు వచ్చి ఆ జాతరను ఆ తల్లిని మొక్కుతారు. ఆ శ్రేష్టతను కోల్పోతుంది. మరి ఆ న్యాచురాలిటీని మళ్ళీ కల్పించాలి, అందరికీ ఈ జనజాతరను న్యాచురల్గా ఉంచాలనేటటువంటి ఉద్దేశము. ఇప్పుడు సమ్మక్క ఎక్కడ, సారలమ్మ ఎక్కడ అనేటి ఇంకా ఇంతవరకు కూడా పనులు పూర్తి రాలేదు. నేమ్ బోర్డ్స్ కాదు, ఎప్పుడైనా ఒక వృక్షం దగ్గర ఒక గద్దెలాగా ఉంటుంది. ఆ కుంకుమరణ అదేటటువంటి ఒక ఆ పురాతనమైన చరిత్రతను కోల్పోయినట్టుగా అనిపిస్తుంది ఈసారి. సరే అప్డేట్ అవుతున్నాం కావచ్చు, కానీ దేవతల విషయంలో కావచ్చు ఈ ఎంతోమంది ఎన్నో రాష్ట్రాల నుండి విదేశాల నుండి కూడా ఇక్కడికి వస్తారు. మరి ఆ వస్తున్నటువంటిది ఆ పురాతనమైనది చారిత్రక కట్టడాలతోని క్యారీ ఫార్వర్డ్ కావాలి. దాన్ని నూతనంగా అధునాతన అనే పేరుతోని దాని ప్రశస్తిని కోల్పోయేటటువంటిది అయితే కరెక్ట్ అనిపిస్తలేదు. మరి పూర్తయింది అని అంటే ఇంకా 10 రోజులు కూడా లేదు. ఇక్కడ వరకు ఎక్కడ ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. దాహమైనప్పుడే బాయి తోడినటువంటి పరిస్థితి ఉండొద్దు. 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఆ వస్తున్నటువంటి దాన్ని కొంచెము ప్లాన్డ్గా చేసుకోవాలి. ఏదైనా కూడా ఆ ప్లాన్ లేకుండా అప్పటిదప్పుడే మీరు తాత్కాలిక నిర్మాణాలు చేపడితే మాత్రం ఇది కరెక్ట్ అనిపించదు. ఎందుకంటే భక్తులకు ఎన్నో నమ్మకాలతో ఇక్కడికి వస్తున్నటువంటి దానికి వాళ్ళకు భక్తులకు కూడా మంచి ఇక్కడ ఏమంటారు సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఆ సాటిస్ఫాక్షన్ మిస్ అయినట్టు అనిపిస్తుంది అంతే. నేను 2000 నుండి రెగ్యులర్గా వస్తూ ఉంటా. కోరుకున్నా, చెల్లించుకోవడానికే వచ్చిన. కానీ ఎక్కడ నెరవేరుతాయి. ఎక్కడున్నా మొక్కుతాము. సరే దేవుడు సర్వాంతర్యామి అయినప్పటికీ ఇక్కడ ఉండేటటువంటి ఇదేదో కొత్తగా అనిపిస్తుంది. ఇదివరకు వచ్చినటువంటి అది కోల్పోయినట్టు అయితే అనిపిస్తుంది. న్యాచురల్ ఫీలింగ్ లేదు. చెట్లు ఉంటాయి కదా, ఖచ్చితంగా చెట్లు. వనదేవత అంటే ఇక్కడ వనం ఎక్కడ కనబడుతుంది? ఇక్కడ వనం మిస్ అయింది, చెట్టు మిస్ అయింది. అట్లీస్ట్ చెట్టు అన్నా న్యాచురల్గా ఉండే చెట్టు, ఆ కంక బొంగు అదన్నా ఇంతవరకు లేదు. 10 రోజులు ఆ రోజు వరకు కోట్ల మంది వస్తారు. ఆ రోజుకు వీలుగాలు అనేటటువంటిది ఒక 50 సంవత్సరాల క్రితం నుండి 100 సంవత్సరాల క్రితం నుండి జరుగుతున్నటువంటి జాతర ఇది. మరి ఎక్కడ రావాలి, ఏం చేయాలనేటటువంటిది కూడా ఇప్పుడు మేము నేమ్ బోర్డు పెట్టినంత మాత్రాన దేవతను నిలుపుకున్నట్టు కాదు. మరి ఇంతవరకు ఇంకా అక్కడ ఏది లేదు, ఎక్కడ కొట్టడానికి అవి ఇవన్నీ ఏవి కూడా ఏర్పాట్లు అనేవి జరగలేదని అనిపిస్తుంది. మీరు చెప్పండి. నేనేం చెప్పాలి బాబా, నాకు చెప్పాలి. మాది దగ్గర 20 సంవత్సరాల నుంచి వస్తున్నాం మేము. అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి. ఎప్పుడు కొద్దిగా జాతర టైంలో వస్తాం, ఇక్కడ కొంచెం ముందు వచ్చాం. పిల్లలకి హాలిడేస్ అని అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి, పర్లే. కాకపోతే అంతా ఈసారి కొద్దిగా కొత్తగా ఉందన్న. అంతా ఇంత ముందంటే ఎట్లుండేది అంటే ఒక చుట్టూ అట్లుండి అంతా కొద్దిగా హడావిడి మీద పైనుంచి చేసేది. ఈసారి అంతా దగ్గర నుంచి చూడడం అంతా అది మాకే ఒక ఎక్స్ప్లోడింగ్ అనమాట, చెప్పలేని. మేము దగ్గర నుంచి నాకు 14 ఏళ్ళ నుంచి వస్తున్నాం ఇక్కడ. అంటే నాకు ఇప్పుడు 30 అంటే 16 సంవత్సరాలు నుంచి వచ్చామండి. వైజాగ్ మాది. మా ఫ్రెండ్స్ కాల్ చేస్తే సరదాగా చూడడానికి వచ్చాము. అనుకోకుండా సమ్మక్క సారక్క దర్శనం కూడా మాకు అయింది. చాలా హ్యాపీగా ఉంది. అసలు మేము ఎప్పుడు అనుకోలేదు, ఎప్పుడు చూడలేదు కూడా. మా ఫ్రెండ్స్ వరంగల్లో ఉన్నారు, ఈమె తను. వీళ్ళ ఇంటికి మేము ఫ్రెండ్స్ సరదాగా చూడడానికి వచ్చాము అనమాట. తినే మాకు చెప్పింది ఇవన్నీ ఉన్నాయి, రండి మా ఊరు స్పెషల్స్ ఉన్నాయి అని. మాది హన్మకొండ అండి. నేను 3వ అండి. లేదండి, మా అమ్మ పేరు మీదనే ఇప్పుడు బెల్లం ఉండి కొబ్బరికాయ కొట్టాను. మా అమ్మ ఆరోగ్యం బాగుండాలని కోరుకున్నాను, మా అమ్మ నాన్న. సార్ నాకు కూడా ఒక అదృష్టం, ఎన్నో జన్మల పుణ్యఫలం ఇక్కడ రావడం, అది నా ఒపీనియన్. దర్శించుకున్నాం, చాలా అద్భుతం అనిపించింది. ఇక్కడ డెవలప్మెంట్ చాలా బాగుంది. నేను ఇది 2వ సారి, సెకండ్ టైం వచ్చాను.
కానీ అప్పటికిప్పటికి చాలా డెవలప్మెంట్ చేశారు. సీతక్క గారికి వందనాలు చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారికి వందనాలు చెప్తున్నాను. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఎప్పుడు జరగని విధంగా ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది, ఊహించని రీతిలో జరుగుతుంది, వెరీ ఫాస్ట్. కొంతమంది గదులు కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు కదా, మరి మీకు గదుల సౌకర్యం ఏమైనా ఉందా? ఉండాలి, ఉంటే బాగుంటుంది. ఇంకా దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఫెసిలిటీ కల్పించిన విధంగా ఉంటుంది, ఇంకా డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బయట నుంచి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనేది ఇక్కడ వాళ్ళ ముఖ్య ఉద్దేశంగా ఉండాలని కోరిక. నేను నేవీలో అసలు ఇది మహా అద్భుతంగా అనిపించింది ఒకసారిగా చూడగానే. ఈ కన్స్ట్రక్షన్ కానీ ఇవన్నీ చూస్తుంటే మాకు ఒళ్ళు గూజ్ బంప్స్ వస్తుందన్నమాట. అంత హ్యాపీ అనిపించింది. తర్వాత నిర్మాణం కానీ ఏర్పాట్లు కానీ ఏర్పాటు విధానం కానీ అసలు మేము మైమర్చిపోలేనంత ఆనందంగా అనిపించింది అన్నమాట మాకు. సో ఈ రేవంత్ రెడ్డి గారి పరిపాలన విధానం కానీ అలాగే సీతక్క గారి ఈ వాళ్ళు వేసినటువంటి స్టెప్ చాలా అద్భుతమైన స్టెప్ అని అనుకోవాలి. అభివృద్ధి పూర్తి దశలో ఉంది. ఆయనకి ఇప్పుడు మీరు అడిగారు, అలాగే దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఆ సౌకర్యాలు అవన్నీ కూడా బాగా ఏర్పాటు చేస్తున్నారు, చూసాము. ఇంకా ఏర్పాటు చేసి చక్కగా వచ్చిన వాళ్ళందరికీ కన్వీనియంట్గా ఉన్నట్టయితే ఈ తొక్కిసలాట్లు అవి కొద్దిగా తగ్గి జనాలు హ్యాపీగా అందరూ కూడా ఆనందంగా వెళ్తారు ఈ వనదేవతను చూసిన తర్వాత. అంతే ఆనందాన్ని అనుభవిస్తారు. అదే మేము మా కోరికలు ఏంటంటే అందరూ బాగుండాలి, వాళ్ళతో వాళ్ళలో మేము ఉండాలని కోరుకున్నాం. సో అదే మాకు ఆనందం. అందుకని